ఈ కష్టం ఎవ్వరికీ రావద్దు, ఈ దుఃఖం ఎవ్వరికీ కలగద్దు. జానడు పొట్ట నింపుకోవడం కోసం, భార్యా పిల్లల్ని పోషించడం కోసం స్వేదం చిందిస్తున్న నిరుపేద వలస కార్మికుల నరకపు ఘోష ఇది. దేశం కాని దేశంలో నేరస్తులుగా మిగిలిపోవలసిన ప్రమాదంలో పడిన అమాయకుల గాథ ఇది. పాస్పోర్ట్ రూల్స్, వీసా కండిషన్లు, వర్క్ పర్మిట్లు లాంటివేవి వీరికి పూర్తిగా తెలియదు. ఇండియాలో పనిచేస్తే ₹1 వస్తే, వేరొక దేశంలో పనిచేస్తే ₹2 వస్తాయి. అదొక్కటే తెలుసు. ఆ ఒక్క ఆశతోనే బ్రోకర్ల మాటలు విని ఏజెంట్ల వలలో పడి మాతృభూమికి దూరంగా జోర్డాన్ జైలులో మగ్గాల్సిన దుస్థితికి దగ్గరయ్యారు. అలాంటి వారి పరిస్థితిని ఓ వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలుసుకొని మాజీ మంత్రి హరీష్ రావు రక్షించారు. అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అవసరమైన జరిమానాలు చెల్లించి మరీ వారిని సురక్షితంగా ఇండియాకు తెప్పించారు. ఇండియాలో కూలి పని చేస్తే రోజుకు 500-600 కూలీ గిడుతుంది. విదేశాల్లో పనిచేస్తే రోజుకు ₹1000 మిగులుతుంది. ఇదొక్క ఆశే అనేక మంది దేశం కాని దేశంలో కూలి పనుల కోసం వెళ్లేందుకు ఉసిగొలుపుతోంది. కానీ రూల్స్ గురించి సరిగ్గా తెలియక వారంతా ప్రమాదంలో చిక్కుకుంటున్నారు, నేరస్తులుగా మారుతున్నారు, జైళ్లకు వెళ్లాల్సిన పరిస్థితిని తెచ్చుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ 12 మందిది ఇదే కథ. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వీళ్లంతా ఒక మధ్యవర్తి ద్వారా గత ఏడాది సెప్టెంబర్లో జోర్డాన్ వెళ్లారు. అక్కడ మిలీనియం ఫామ్లో వ్యవసాయ కూలీలుగా పనిలో చేరారు. వీళ్లను జోర్డాన్ తీసుకువెళ్లిన మధ్యవర్తి ఈ ఏడాది వర్క్ వీసా ఇప్పించారు. ఏడాది పాటు అక్కడే ఉండి వ్యవసాయ పనులు చేశారు. గత నెలలో వీరి ఏడాది వీసా గడువు ముగిసింది. మరొక ఏడాదికి వీసా ఎక్స్టెన్షన్ కాలేదు. దీంతో వారిని అక్కడి ప్రభుత్వం అక్రమంగా నివాసం ఉంటున్న నేరస్తులుగా పరిగణించింది. కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. జరగబోయే ప్రమాదం తెలిసి ఈ కార్మికులు లబోదిబోమన్నారు. తమను జోర్డాన్ తీసుకువచ్చిన ఏజెంట్ను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ వారు అందుబాటులోకి రాలేదు. జోర్డాన్లోని విదేశీ రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించారు. కానీ సరైన దారి దొరకలేదు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కూడా వాట్సాప్ మెసేజ్లు పెట్టారు. కానీ స్పందన లేదు. ఆ వలస కూలీలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వీరాభిమాని అయిన దుబ్బాకకు చెందిన మహేందర్ కూడా ఉన్నారు. ఆయన తన దీనస్థితిని వివరిస్తూ వాట్సాప్ మెసేజ్ పెట్టారు. దీనికి మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే స్పందించారు. ఆ 12 మంది వలస కూలీలను సురక్షితంగా ఎలాంటి కేసులు లేకుండా భారతదేశానికి రప్పించాలనే ప్రయత్నం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. జోర్డాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. వలస కార్మికులకు వర్క్ పర్మిట్ల నిబంధనలను, వీసా కాలపరిమితికి సంబంధించిన అవగాహన లేదని వారికి వివరించారు. వీసా గడువు ముగిసిన తరువాత కూడా నెల రోజులు ఆ దేశంలోనే ఉన్నందుకు జరిమానా చెల్లిస్తామని, వారిని క్షమించి వదిలేయాలని మాజీ మంత్రి హరీష్ రావు రాయబారం నడిపారు. దీనికి అక్కడి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. హరీష్ రావు స్వయంగా తన సొంత డబ్బులు పంపి 12 మంది వలస కూలీల తరపున జోర్డాన్ ప్రభుత్వానికి జరిమానా చెల్లించారు. వారందరికీ తన సొంత ఖర్చుతో విమాన టికెట్లు కొని పంపారు. దీంతో వారంతా అక్టోబర్ 24న క్షేమంగా జోర్డాన్ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుండి నేరుగా ఇంటికి పోకుండా హరీష్ రావు ఇంటికి వచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. హరీష్ రావు స్పందించి తమను కాపాడుకుంటే దేశం కాని దేశంలో తాము నేరస్తులుగా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేదని వలస కూలీలు చెప్పారు. జోర్డాన్లో చిక్కుకున్న వలస కూలీలు క్షేమంగా సొంత ఇంటికి చేరడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన ఎంతో మంది కార్మికులు, కూలీలు పనుల కోసం విదేశాలకు వెళుతున్నారని, వారంతా అక్కడ ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాలకు పని కోసం వెళ్లేవారు అక్కడ ఇబ్బందులు పడకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇండియాకు వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని హరీష్ రావు అన్నారు. దుబాయ్, గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి క్షేమం కోసం పాటుపడతామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వారు ఇబ్బందులు పడుతున్నా కనీసం స్పందించడం లేదని విమర్శించారు. జోర్డాన్కు వెళ్లిన కష్టజీవుల కథ సుఖాంతమైనప్పటికీ ఇంకా ఇలాంటి వారు ఎందరో విదేశాల్లో మగ్గుతున్నారు. వాళ్ల కోసం ప్రభుత్వం ఇప్పటికైనా సరైన వ్యూహం అనుసరించాల్సి ఉంది. దుబ్బాక మండలం, దుబ్బాక గ్రామం, సిద్దిపేట జిల్లా సార్. గత సంవత్సరంలో 2024 సెప్టెంబర్ 24 జోర్డాన్కు
అగ్రికల్చర్ వీసా పైన లేబర్గా వెళ్ళినాం సార్. అక్కడికి పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్. అయినా కానీ మేము వచ్చిన కొత్తలో ఖచ్చితంగా పంపడం వీలు కాదని చెప్పేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కూడా పని చేసుకున్నాం సార్. అట్లా ఉన్నా కానీ కూడా మాకు ఆహారం సరిగా లేదు, ఫుడ్ సరిగా లేదు, పని ముచ్చట్లా కానీ జీతంలో కూడా సరిగా లేదు సార్. ఇంకా ఏమన్నా వీటి గురించి ప్రశ్నిస్తే ఎండలో నిలబెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు సార్. దీనికోసం మిమ్మల్ని ఎవరు స్పందించలేకపో ఆ టైంలో మేము హరీష్ అన్న గారికి కాల్ చేయడం జరిగింది సార్. మా సమస్యలపైన అన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొంటున్నాం, మా ఇంట్లో పరిస్థితులు బాగాలేక మేము దేశం వస్తే మాకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని అన్న టైంలో హరీష్ అన్న సార్ ఫోన్ చేస్తే అప్పుడు సార్ తొందరగా స్పందించి మాకు వారం రోజులలో మాకు ఫోన్ చేసింది సార్. ఆ వీడియో మేము పెట్టిన తెల్లారి మాకు ఫోన్ చేసి సార్ దీనిపైన స్పందించి చర్చించడం జరిగింది సార్. ఢిల్లీ స్థాయిలో మాట్లాడి కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు టికెట్కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించి మా ఇంటోళ్ళకు ఫోన్ చేసి భరోసానిచ్చి మాకు ఏం కాదంటూ ఖచ్చితంగా మీ పిల్లలను తీసుకొస్తామని చెప్పేసి మా ఇంటోళ్ళందరికీ భరోసానిచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎల్లకాలం రుణపడి ఉంటాం సార్ హరీష్ అన్న గారికి. నా పేరు గంగాధర్ సార్, మాది ఏరియట్ల సార్, నిజామాబాద్ జిల్లా సార్ మాది. సార్ మా అమ్మకు పానం ఆరోగ్యం మంచలేదు సార్. ఆరోగ్యం మంచి లేకున్నా కానీ సార్ కంపెనీకి ఎన్నోసార్లు కంపెనీకి చెప్పడం జరిగింది. 3 నెలల నుంచి డ్యూటీ చేసుకుంటూ వస్తాం, కంపెనీకి చెప్పడం జరిగింది. అయినా కానీ కంపెనీ వాళ్ళు పట్టించుకోకపోవడం వలన హరీశ్రావు సార్ పట్టించుకొని మమ్మల్ని తీసుకొచ్చినందుకు సార్ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్ హరీశ్రావు సార్ గారు. నా పేరు పోచే సారు, మాది భూమిపల్లి, సిద్దిపేట జిల్లా సార్ మాది. మేము జోర్దాన్ పోయినాం సారు. జోర్దాన్ పోతే ఒక కంపెనీ ఇక్కడ మన బొంబాయి తరపున పోయినాం సారు. పోతే అక్కడ కంపెనీలో మాకు చాలా ఇబ్బంది ఉన్నది, ఫుడ్కి ఇబ్బంది ఉన్నది, అన్నిటికైనా ఇబ్బంది సార్ మాకు అక్కడ. అంత ఇబ్బంది ఉన్నా కానీ కూడా మేము ఒక సంవత్సరం మేము చేయగలిగినాం సార్. అక్కడ మేము చేసినా కానీ ఎందుకంటే వాళ్ళు 3 నెలలకు పంపిస్తున్నారు, 6 నెలలకు పంపిస్తున్నారు సార్ అక్కడ. అయినా మేము ఒక సంవత్సరం చేసినాం సార్. చేసి కూడా మేము అక్కడ పోయి ఆఫీస్కి అడిగితే వాళ్ళు పంపనంటారు సార్. ఇక్కడ ఫైన్ కట్టాలి, టికెట్ కొనుక్కొని పోవాలా, మీరు డబ్బులు ఫైన్ కట్టాలి అని చెప్పారు సార్ అక్కడ. అయినా కానీ మేము పోయినా కానీ కూడా మమ్మల్ని పట్టించుకోవాలి సార్. ఇక్కడ కూడా ఇండియాలో కూడా మన ఇండియా కూడా చాలామందికి ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఫోన్ చేసినాం సార్. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోవాలి సార్. మమ్మల్ని పట్టించుకుంది ఒకడే నాయకుడు మాకు, హరీష్ అన్న. మాకు మేము ఫోన్ చేస్తే హరీష్ అన్న ఫోన్ చేస్తే మమ్మల్ని పట్టించుకుంది. రోజు గంట మాకు ఫోన్ చేసింది సార్ హరీష్ అన్న. మేము జోర్డాన్ పోయినాము, సంవత్సరం ఉన్నాం సార్. ఆ సంవత్సరంలో కష్టాలు ఎంతో చేశాం సార్. మాకు అన్నము సరంగా లేకుండా మాకు చాలా ప్రాబ్లాలు అయినాయి సార్. ఎంఎస్కి చేసాము, ఎటేటో చేసాం సార్. ఎవరు పట్టించుకోలేరు. మన ఇంటికి కూడా ప్రతి ఎమ్మెల్యేలకు గవర్నమెంట్ కానీ అందరికీ సహకారం చేయండి అని చెప్పి మరినా మేము వీడియో పెట్టినాం సార్. ఎవరు ముందుకు రాకుండా ఎవరు సహకరించలేరు సార్. మాకు దేవుని లెక్క వచ్చి హరీష్ సార్ మాకు సహకరించిండు సార్. మాకు ఖర్చుతో సహా ఫైన్ అంటే కూడా కంపెనీ ఫైన్ కూడా కట్టిండు. మా టికెట్తో సహా మాకు ఇక్కడికి వచ్చేదాకా మాకు దేవునిలాగా మా అందరిని ఆదుకొని తీసుకొచ్చిండు సార్. మేమందరము హరీష్ సార్కు రుణపడి ఉన్నాం సార్. దయచేసి మాకు సహకరించి మంచిగా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు సార్. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది బతుకుదెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళి అక్కడ ఈ ఏజెంట్ల వలలో చిక్కుకొని చాలా మంది బతుకులు ఆగమవుతా ఉన్నాయి. అలాంటి 12 మంది తమ్ముళ్ళు, ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట్, కరీంనగర్, జగిత్యాల్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ తిండి తిప్పలు లేక బీపీ, షుగర్లు, రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా 2 ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్లో చిక్కుకున్న ఈ 12 మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా వందలాది వేలాది మంది యువతీ యువకులు ఈరోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పిల్లలు చెప్తా ఉన్నారు, జోర్డాన్లో ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ఆఫీస్కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత. ఇవాళ 2 ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ 12 మంది పిల్లల్ని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది. సో ఈ 12 మంది గురించి కాదు నేను ఆలోచిస్తున్నది, ఈ 12 మందే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించి
ఇలాంటి పిల్లలు కష్టాల్లో ఉన్నటువంటి భారతీయులను తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు ఎన్నికల ముందు. గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతానని, వాళ్ళ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని, నిధులు పెడతామని చెప్పారు. 2 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి నుంచి స్పందనే లేదు. ఆయన మాటలకు ఎక్కువైపోయింది తప్ప ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు ఇవాళ నెరవేర్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. మన రాష్ట్రం నుంచి అలా 8 మంది ఎంపీలను బీజేపీ పార్టీ గెలిచింది. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. నేను వాళ్ళకు స్వయంగా లేఖ రాసిన వీళ్ళ గురించి ఆలోచించండి అని, కానీ స్పందన రాలేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు కూడా ఇలాంటి గల్ఫ్ కార్మికుల కోసం విదేశాల్లో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ బిడ్డల్ని తేవడానికి ప్రత్యేకమైన ఒక విభాగం పెట్టి చొరవ చూపి పిల్లలకు మరి కాపాడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మనం అధికారంలో ఉన్నటువంటిది, ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవడానికే ప్రభుత్వాలు ఉంటాయి. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గెలిచి మర్చిపోవడం కోసం కాదు, గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడం, ఆ ప్రజలకు మేలు చేయడం, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం అనేటువంటిది మీ కర్తవ్యం, మీ బాధ్యత. దాన్ని ఇలా మీరు మర్చిపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ కూడా ఈరోజు కాపాడి స్వదేశానికి రప్పించడం జరిగింది. ఇక ముందైనా మీరు మేల్కోనండి. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది, ఇంకా వేలాది మంది అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరినీ కూడా ప్రభుత్వమే స్వదేశానికి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తారు.